నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న మావిగన్ అనే పేరు ఎప్పుడైతే చెప్పినాడో ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి భాషను మాట్లాడుతున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి మావిగన్ అనేది తీసుకురాలేకపోయినారు, దేనికి మరి 3 రాజధానులకు పోయినారు, మరి ఇక్కడే చేసుంటే పోయిండు కదా, ఇప్పుడు మరి ఎందుకు జగనన్న ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రజానికం అందరూ చర్చించుకుంటున్నారు. అందులో భాగంగా మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, మన పార్టీ ముఖ్య నాయకులు, మన పార్టీకి సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మాట్లాడేది ఎవరికి కూడా ఎక్కడం లేదు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఎవరికి కూడా అర్థమే కాలేదు. మరి ఎవరు చెప్తే అర్థమైతే సీమరాజు అంటే మనము చెప్తున్నాం. మనం కూడా మరి మన జగనన్న ఏనాడైతే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలుపుదాం, మావిగన్ అని పెడదామని ఏనాడైతే అన్నాడో ఆ రోజు నుంచి కూడా మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలని సంకల్పంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనం విశ్లేషణ చేస్తానే ఉన్నాం. మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసిన దానికి మనం రిప్లై ఇచ్చానే ఉన్నాం. అన్నీ బాగున్నాయి. కానీ ఈడ మరికొంతమందిని దించి మాట్లాడిచ్చితే, అంటే గతంలో మనకు 151 సీట్లు ఉన్నప్పుడు ఎవరెవరైతే వచ్చి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా వచ్చి కనుక ఈరోజు కనుక మాట్లాడితే ఇదంతా కూడా దాన్ని ఖచ్చితంగా మావిగన్ వైపే చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా. మరి ఎవరు రావాలా, ఎవరు వచ్చి మాట్లాడాలా, మరి ఎవరు చెప్తే వచ్చి మాట్లాడతారు సీమరాజా అని మీరు అనుకోవచ్చు. నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నా, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరి కన్యరత్నగా ఉండేటువంటి శ్రీరెడ్డి గారు వచ్చి మాట్లాడితే, మరి ప్రవచనకర్త అయినటువంటి బోరిగడ్డ అనిల్ గారు వచ్చి మాట్లాడినా, మరి అదేవిధంగా మణిరత్నంగా పేరు పొందినటువంటి అరే శ్యామల గారు వచ్చి ఈ యొక్క మావిగన్ గురించి మాట్లాడితే, మరి అదేవిధంగా మరి ఎప్పుడూ కూడా నిజాలు చెప్పేటువంటి మరి పోసాని కృష్ణమురళి గారు వచ్చి మాట్లాడినా, మరి అదేవిధంగా మన పార్టీలో చాలామంది ఉన్నారు గతంలో. మరి అటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దించి, ఇప్పుడు సంఘ సంస్కర్తగా 3 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఆర్కే రోజా గారు కావచ్చు, అదేవిధంగా హరికథలు చెప్పడంలో దిట్టగా మారినటువంటి లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి మావిగన్ అంటే ఏంది, మావిగన్ అనేటువంటి పేరుని జగనన్న గతంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేనికి తీసుకురాలేకపోయినాడు, మరి ఈ 3 రాజధానులకు దేనికి పోయినాడు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని పనులు బ్రహ్మాండంగా వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు అన్న మావిగన్ తీసుకురావడానికి గల కారణం ఏంది, ఈ మావిగన్లో ఈ 3 ప్రాంతాల్లో మనకు ఉండేటువంటి సౌకర్యాలు దాన్ని ఏమంటారా సౌలభ్యాలు ఏమున్నాయి, మరి అక్కడ లేనిది ఏంది, ఇక్కడ ఉండేది ఏంది, మరి మనం ఆ రోజుల్లో దేనికి చెప్పలేకపోయినాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 3 ప్రాంతాలను ఏమన్నా భిన్నంగా అభివృద్ధి చేసిందా, మరి ఏందనేది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పేర్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ప్రవచనకర్తగా ఉండేటువంటి బోరిగడ్డ అనిల్ గారినైనా దించవచ్చు, మరి కన్యరత్నగా ఉండేటువంటి శ్రీరెడ్డి గారినైనా దించవచ్చు, మరి అదేవిధంగా మణిరత్నంగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి అరే శ్యామల గారినైనా దించవచ్చు. మరి అరే శ్యామల గారు కూడా ఇటీవల నిన్నటి రోజున మరి వేరే దగ్గరికి కూడా పోయినారు, మన విమలమ్మ దగ్గరికి పోయినారు, విమలారెడ్డి గారికి మరి జగనన్న మేనత్త గారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళినారు అంటే, ఈ మధ్య ఇటీవల మనం చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారు కూడా కొద్దిగా డౌన్ అయినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే హరికథలు చెప్పేటువంటి నాకే ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా ఆమె ఒక ప్రెస్ మీట్ కావచ్చు, వేరే ఇతర మాటలు మాట్లాడడంలో కావచ్చు, ఆమె ఏ విధంగా హరికథల ప్రక్రియలో చెప్పుకుంటూ పోయేటువంటి ఈ నేతృత్వంలో మరి నన్ను మించిపోయి హరికథలు చెప్తా ఉన్నది ఈ శ్యామల. శిష్యరేఖం చేసింది నా దగ్గర కేవలం ఒక 2-3 నెలలైనా కూడా మరి నన్ను మించిపోయి హరికథలు చెప్తా ఉన్నది. ఇక ఆమెనే కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని కూడా లక్ష్మీ పార్వతి గారు అభిప్రాయపడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ప్రజలారా. సో ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మరి పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడు కూడా నిజాలు నిక్కర్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి ఆయన వచ్చితే ఈ మావిగన్ గురించి మరి ఇంకా కూడా మరి ఆయన ఒక రైటర్గా, రచయితగా కూడా ఆయన చాలా ఆయనకు దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నది.
ఆయనకి చాలా ప్రాముఖ్యతగా ఆయన రాచాడు చేర్చాడని కూడా మనం విన్నాం. మరి ఆయన్ని తీసుకొని వచ్చి కూడా మరి మావిగన్ గురించి రాష్ట్ర ప్రజానీకానికి వివరించవచ్చు. మరి లక్ష్మీపార్వతి గారిని కూర్చొని వివరించవచ్చు. మరి ఆర్కే రోజా గారు ఉన్నారు. మరి ఆర్కే రోజా గారు వివరణగా బాగుంటుంది. ఎందుకంటే ఆమె 3 ప్రాంతాల్లో కూడా చాలా సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాజీ శాసనసభ్యురాలుగా, మాజీ మంత్రివర్యురాలుగా మరి ఆమె ఉన్నది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వచ్చి మరి మనకు ఉండేటువంటి పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, మరి అదేవిధంగా నెలవారీ జీతగాళ్ళు కావచ్చు, మరి రోజువారీ డిబేట్లో కూర్చొని పాల్గొనేటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఇటువంటి వాళ్ళకి అందరికీ మనం ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చో, లేకంటే మీరు వచ్చి మాట్లాడండి అనో, లేకంటే ఏదన్నా వాళ్ళు ఆశపడి ఉంటే ఏదైనా కాస్తో కేసుతో ఇవ్వాల్సినటువంటి కాగితాలు ఇచ్చో, మరి ఏదో ఒక రకంగా ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మాట్లాడిచ్చితే ప్రజలు కొద్దిగా డైవర్ట్ అవుతారు. అంటే వీళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులుగా మన పార్టీ భావిస్తాం కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ టైంలో రాష్ట్రంలో ఎక్కడైనా చూడు, ఏ ఊరినైనా అడుగు, ఏమిరా మీ వాడికి ట్యాబ్లెట్ల ప్రభావమా, లేకంటే మాట్లాడటమే అంత, ఉండటమే అంత, మరి అంతే మేధాశక్తి ఉంటుందా, మరి అంతకన్నా మించి విషయ పరిజ్ఞానం మీ వాడికి లేదా, ఇట్లా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి తరుణంలో మనం ఇటువంటి పెద్దల్ని దించినామంటే చాలా డ్యామేజ్ లేకుండా, ఇప్పుడు ఏ డ్యామేజ్ అయితే జరిగిందో మన జగనన్న చేసినటువంటి ఈ మావిగన్ పైన ఈ వచ్చినటువంటి డ్యామేజ్ని అంతా కూడా కప్పిపుచ్చేటువంటి వ్యక్తులు, మనం మాట్లాడుకునేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా మరి ఎందుకు బయటికి రావట్లేదో మరి నాకు అర్థం కావడం లేదు. మరి అమ్మటి రాంబాబు గారు వేరే రకంగా చెప్పినారు అంటే ఒక్కొక్కరికి కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు. ప్రజలారా, నేను వేరేగా మాట్లాడుతున్నాడు సీమరాజా అని అనుకోవద్దు. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకునేటువంటి వ్యక్తులే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా. మరి బోరిగడ్డ అనిల్ గారు ఉన్నారు, ప్రవచనకర్తగా పేరు ప్రఖ్యాతులు కాంచినాడు కదా. మరి ఆయన చెప్తే ఏ విధంగా ఉంటుంది, మరి శ్రీరెడ్డి గారు చెప్తే ఒక స్టైల్లో చెప్తారు. మరి మన హరికథ చెప్పేటువంటి అరే శ్యామల గారు మణిరత్నంగా పేరు పొందినారు కదా, ఆవిడ చెప్తే ఇంకొంతమందికి ఎక్కొచ్చు. మరి అదేవిధంగా హరికథలు చెప్పేటువంటి లక్ష్మీపార్వతి గారు చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది. మరి ఇట్లా మా పార్టీలో గతంలో వీళ్ళందరూ కూడా మనకు అన్నను ఖచ్చితంగా 175 కొట్టాలా అని చెప్పి కష్టపడి కసిగా పనిచేసినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా. మరి ఈ రోజుల్లో అన్నకు డ్యామేజ్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి మనుషులుగా మనం భావిస్తాం కాబట్టి వీళ్ళను తీసుకొని వచ్చి తప్పకుండా మన అన్నకు ఇక్కడ మనకు ఖచ్చితంగా మనం మావిగన్ అనేటువంటి నినాదం ఏదైతే మనం చేసినామో దానికి మన పార్టీకు డ్యామేజ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వచ్చి మాట్లాడినారంటే కొంతవరకు అయినా సరే మన అన్నను మనం సేవ్ చేసుకోవచ్చు అనే అభిప్రాయం అయితే నాకుండాది. మరి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మనం గతంలో ఎన్నో రకాలుగా వీళ్ళ దగ్గర మాట్లాడించినాం, ఎన్నో రకాలుగా మనం ఎన్నో డిబేట్లో డిబేట్లు ఏడా పెద్ద కూర్చున్నట్లేదులే, కూర్చోకేమి కానీ అంటే వీళ్ళు పిలసరు ఎవరు బేసిక్గా, లేకంటే కూర్చుండేటువంటి వాళ్ళే. చాలా ఇంటర్వ్యూల్లో కూడా వీళ్ళు మాట్లాడినారు. మరి ముఖ్యంగా శ్రీరెడ్డి గారు అయితే ఆమె లైవ్ తన ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ లేకంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో ఆమె లైవ్లు పెట్టి బ్రహ్మాండంగా అన్నను సేవ్ చేసుకునేటువంటి, అన్నను ప్రొటెక్ట్ చేసుకునేటువంటి దాంట్లో చాలా కష్టపడి పనిచేసింది ఆమె. మరి అదేవిధంగా లక్ష్మీపార్వతి గారు వచ్చారు కానీ వచ్చి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటారు, మరి ఏమి ఉండదు, ఆడ విషయమే ఉండదు. మనమే దాన్ని మళ్ళా ఇది మాట్లాడలేదు ఇది మాట్లాడిందని ఏదో ఒక రకాన మనం మళ్ళీ ఆమెను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రవచనకర్త బోరిగడ్డ గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్తే చాలు. ఈ రోజైనా సరే బోరిగడ్డ అనిల్ గారికి ఒక మాట చెప్పినాము అంటే ఆయన ఏ విధంగా అన్నను సేవ్ చేస్తాడనేది మాకు తెలుసు. ఎందుకంటే మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుసని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోసాని కృష్ణమూర్తి అయితే ఎగరాచానే మాట్లాడతాడు. మరి అది కూడా రాష్ట్ర ప్రజానీకానికి బాగానే అర్థమవుతుందని కూడా నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం అయితే అన్నను ప్రధానమంత్రిని చేసుకునేదాకా మన ఈ పోరాటం ఖచ్చితంగా ఇట్లే కొనసాగుతుంది. మావిగన్ కాకంటే గంజాయి గన్నని పెట్టినా కూడా మనం ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం వాటిని మన అన్న ఆలోచన విధానాన్ని మనం జనాల్లోకి తీసుకొని పోవటమే మన బాధ్యత అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళందరూ కూడా వచ్చి దిగి మాట్లాడితే మరింత
అన్న ఆలోచన విధానం భిన్నంగానే ఉంటుంది. మరి ఇటువంటి ఇది మనకు ఎక్కడా కూడా ఆలోచన చేయరు. మనకు ఏదైతే ఇప్పుడు మనకు డ్యామేజ్ జరుగుండదో ఆ డ్యామేజ్ను మనం చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. వీళ్ళు కన్నా ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చితే అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.